ఒక మాట అయితే అంటాను మిత్రులారా. ఏమంటానంటే ఎమ్మెల్యే నిజంగా భజనకి ఎమ్మెల్యేలకు భజన ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేలకు స్వార్థం ఎక్కువైపోయింది. నిజంగా పనుల మీద శ్రద్ధ లేదు అని సూరన్ అనట్లేదు. ఎవరంటాను ఈ మాట? సాక్షాత్తు రేవంత్ రెడ్డి అంటాడు. జమీందార్ల ఎమ్మెల్యేలు. అర్థమైందా? ఒక్కసారి 1 మినిట్ చిన్న డిస్టర్బెన్స్. జమీందార్లాల ఎమ్మెల్యేలు సొంత డబ్బా తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ప్రచారం ఏది? కాంగ్రెస్ శాసనసభలో తీరుపై రేవంత్ అసహనం. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసమే పిఏసి సమావేశాలు. ముఖ్యమంత్రి కొందరు శాసనసభ్యులు నియోజకవర్గాల్లో జమీందారులుగా మారారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిండు. సోషల్ మీడియాలో వారి గురించి తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ఎలాంటి ప్రచారం చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎదురండి ఏమంటారు? ఇప్పుడు సోషల్ మీడియా చాలామంది భయం అవుతుంది. ఎమ్మెల్యేలు కూడా ట్రైనింగ్ ఇవ్వాలంట సోషల్ మీడియా గురించి. ఇంక గదే ట్రైనింగ్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మేము కూడా ట్రైనింగ్ ఇస్తాం మీకు. మీరు మా దగ్గర రండి, మేము బరాబర్ ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చిన హామీల మీదనే దిక్కు దివానం లేదు ఇక్కడ. మరి మీకు ట్రైనింగ్ అవసరం లేదా? ఏమేమి ఇచ్చిన హామీలు? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇది హామీ కాదా? మరి హామీలు అమలు పరచాలి కదా. మరి హామీలు అమలు పరచలే, మీకు ట్రైనింగ్ కావాలి. మీ ముడ్డి కింద ట్రైనింగ్ కావాలి ఇక్కడ. అవు రేవంత్ రెడ్డి, తులం బంగారం ఇస్తాం ఎవరు చెప్పిండు? నేను చెప్పినా మీరు చెప్పినా? మరి మీరే మోసం చేసిన కదా. మరి మీకు ట్రైనింగ్ అవసరం లేదా రేవంత్ రెడ్డి? పట్టాలు ఇస్తాం అందరికీ పోడు భూములకి అని చెప్పిండు. మరి ట్రైనింగ్ అవసరం లేదా రేవంత్ రెడ్డి మీకు? అంటే మీ ఎమ్మెల్యేలు నిజంగా పార్టీ గురించి ఎక్కువ చర్చిస్తలేరు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతాను, వాళ్ళకి ట్రైనింగ్ అవసరమే. మరి వాటెవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు గ్యారెంటీ లేదు, ఇచ్చిన హామీలకు దిక్కు దివానా లేదు ఇక్కడ. మరి ట్రైనింగ్ అవసరం లేదా? ఏటా 2 లక్షల ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 4,50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు గవర్నమెంట్. మరి ట్రైనింగ్ అవసరం లేదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే ఎందుకు సోషల్ మీడియాలో అసహనం పెరగదు మీ మీద? ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఇంకా బ్యాడ్ చేయరు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మళ్ళీ బీఆర్ఎస్ ఉంటే బాగుండని ఎందుకు అన్నాడు వీళ్ళు జనాలు అంటారు. మీ విధానంలో అంటారు. వాళ్ళొక దుర్మార్గులే కదా బీఆర్ఎస్, వాళ్ళ మళ్ళీ గెలిపించాలి. మరి మీరు కరెక్ట్ ఉంటే మరి మిమ్మల్ని గెలిపిస్తారు కదా. మీరు ఇచ్చిన గ్యారెంటీగా దిక్కు దిగానం లేదు, దానిపైన ట్రైనింగ్ కావాలి మీకు. అరే మేము ఏమేమి మాట ఇచ్చినామని మీరు ప్రజా ఫైల్స్ చెక్ చేసుకోండి. మీరు ఏమేమి మాటలు ఇచ్చిండ్రు ఎలక్షన్ సమయంలో, డిక్లరేషన్లో మీరు ఏమేమి మాటలు ఇచ్చిండ్రు మీరు ఒకసారి ట్రైనింగ్ మీకు కావాలి. అసలు ట్రైనింగ్ రేవంత్ రెడ్డికే మొదటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎమ్మెల్యే ట్రైనింగ్ ఇవ్వాలి. ఎమ్మెల్యేలు అడుగుతాను జనాలు వెళ్ళి, ఏమైంది తులం బంగారం, ఏమైంది మహిళలకు 2,500, ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది అని ఎమ్మెల్యేలు అడుగుతా. ఎమ్మెల్యేలు ఏం చేస్తాడు? ఎమ్మెల్యే దగ్గర ఏమైనా అస్త్రం ఉందా? వాళ్ళు ఏమైనా సీఎంల ఎమ్మెల్యేలు? సీఎం మీరే కదా. మరి మీకు ట్రైనింగ్ అవసరం. ఏం ట్రైనింగ్ అవసరం? ఇచ్చిన హామీలు అమలు పరచట్లేదు, మీకు ట్రైనింగ్ అవసరం ఎట్లా ఇవ్వాలనేది. ఆ ట్రైనింగ్ మీద మీరు తీసుకోండి. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరిగింది. 4 గంటల పాటు సాగిన ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పిఎసి సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్షాళనపై చర్చించారు. పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చారట. లంబాడులు, ఆదివాసులు, వలస కార్మికులకు పెద్ద సమస్య అవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది వలసపోయారని, మహిళలకు కూడా ఎస్ఐఆర్ వల్ల సమస్యలు ఎదురు కావచ్చని అభిప్రాయపడ్డారు. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలు పరిష్కారంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారట. ఇక మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా, ఈ వార్ కంటే నిజంగా సమావేశాలు, చర్చలు, సభలు వీటన్నిటిలో నిజంగా మీరు ఇచ్చిన హామీలపైన సమావేశం జరగాలి, చర్చలు దానిపైన జరగాలి. నిజంగా ప్రభుత్వం మాకేమిస్తుంది? ఈ చర్చ కాదు. మీరు ఇచ్చిన హామీలేంటి, మీరు ఇచ్చిన గ్యారంటీలేంటి, మీరు చేసిన ప్రచారాలేంటి, మీరు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, దానిపైన చర్చ జరగాలి. మీరు ఏం లేదండి, ప్రజా ఫేస్ట్లో ఎట్లయితున్నాయో అవన్నీ అమలు చేయండి. మీకు నిజంగా పాలాభిషేకం చేస్తారు.
ఏమనంటే కేసీఆర్ వడ్డీ చేయలేదా, కేసీఆర్ అప్పు చేయలేదు, దానికి వడ్డీ కడుతున్నాం, మిత్తి కడుతున్నాం. నాకు తెలుసుగా మీకు, మరి ఎందుకు మీరు హామీలు ఇచ్చింది మరి? కేసీఆర్ వడ్డీ చేసిందని తెలుసు, కేసీఆర్ అప్పులు చేసిందని తెలుసు, దానికి వడ్డీలు కడతాను, చక్కెర వడ్డీలు, భారీ వడ్డీలు కడతాను, వచ్చిన ట్యాక్స్ దానికే పోదాం, మీకు తెలుసు కదా, ఇవన్నీ మీకు తెలిసే కదా మరి. మరి తెలిసినప్పుడు మీరు ఎందుకు హామీలు ఇవ్వడం మరి? అంటే గెలవడం కోసమా? అంటే మీ బలుపు కాదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను, మీరు రండి నా దగ్గరకు, నేనే ట్రైనింగ్ ఇస్తాను, నేను మీకు భోజనాలు పెడతా, మీరు రండి ఎమ్మెల్యేలు ట్రైనింగ్ తీసుకోండి, ఎట్లా పరిపాలన చేయాలి, ఏం చేయాలి నేను చెప్తా బరాబర్.